నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేసావు. మా అమ్మ నాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను నిన్ను చూసుకుంటా. మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి. రాణి మాస్టర్ డిగ్రీ, మీరు? మా వాడు మాస్టరు, టీచర్ అని మాకు తెలీదే. లేదు లేదు, మా వాడు పరోటా మాస్టరు. మా వాడు చేసే పరోటాలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. వెరైటీలు అదర కొట్టేస్తాడు. శ్రీ ఆకాశ వీరయ్య. బాగా వర్తైన సంబంధం నానా. ఆహా. మహారాణి. దీని పేరు రాణి. నాకు తను మహారాణి అత్త. మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలు. ఆకాశం అని. మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి. బానే ఉంటాం, సరదాగా ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ఏదైనా సరే నా మీద చూపించరా, నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మర్ది మీద చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. నేను ఆడమలేదు మేడం. పెప్పర్ ఎక్కువగా వేసి ఒక అబ్బాయి. ఈ టైంలో ఎవరైనా అవ్వాలి అడిగింది, అది పెప్పర్ ఎక్కువగా. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్ పెట్టారా? ఏదో ఒక సాగు చెప్పి పుట్టేటికి వెళ్ళిపోతానంటుంది బావా. నా బిడ్డ అసలు దేనికి దిగులు పడడు, కంగారు పడడు. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి నీ మొహంలో కళంతా పోయిందిరా. గొడవలు ఇంకా ఓ కొలిక్కి రానందువల్ల ఈ రోజు హోటల్కి సెలవు. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది అని అంటారు. కానీ దాన్ని నిలుపుకోవడానికి పడే పాటలున్నాయి. అబ్బా అమ్మో, ప్రాణం పోతుంది. ఎందుకని 3 నెలలు విడివిడిగా ఉన్నారు? అసలు ఏంటండి సమస్య? అయ్యోయోయోయో, అయ్యయ్యో అయ్యయ్యో, అయ్య బాబోయ్, నన్ను చాలా టార్చర్ పెడతారు మేడం. అయ్యయ్యో, ఏంటి ఆటగా ఉందా? అమ్మా అమ్మా అమ్మా, గాడిద ఓటర్ పెట్టినట్టు అందరూ అలా అరుస్తున్నారు. కానీ వాడు పాపం అమ్మ, వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. నేను చచ్చిపోయారన్నావు కదా, చచ్చిపోయానే. ఎప్పుడు నా మహారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఆకాశం చచ్చిపోయానే. నటిస్తున్నది బాగా తెలుస్తుంది. నటిస్తున్నానా? నేను నటిస్తున్నానా?